తీసుకో తమ్ముడు, ఎందుకు అడుగుతున్నావు? తీసుకో, క్లిక్ చేయి. ఓకే తమ్ముడు. ఇక ఫైట్లు పాటలు ఏమైనా కుక్కలతో ఫైట్ అంటే నాకు నచ్చలే బ్రో. మొత్తానికి అయితే ఇక అలాంటి తుప్ప క్లైమాక్స్ తెలుగు సినిమాలో పెట్టొద్దు. మీరు కావాలంటే ఇంకా వేరే లాంగ్వేజ్లో పెట్టుకుని డబ్బింగ్ చేసుకుని తప్ప తెలుగులో అయితే పెట్టద్దు. మనోడు కిరణ్ అబ్బరావు ఇంకా అది మనోడిని అనవసరంగా అంతే. సేమ్ రొటీన్ మూవీ బ్రో, రొటీన్. కాకపోతే హీరోయిన్కి స్పేస్ ఎక్కువ ఉంది. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళొచ్చు. బేబీ సినిమాలో ఉందా? అదే సేమ్ స్క్రిప్ట్, అదే ఇద్దరు లవర్స్, అదే అమ్మాయి. ఇంకా చెప్పాలంటే కాకపోతే అసలు కిరణ్ అబ్బరావుని ఇటువంటి స్టోరీకి ఎలా ఒప్పిస్తున్నారో అర్థం కావట్లేదు. కేర్యాంప్ తర్వాత అసలు ఆ మనోడు రేంజ్ వేరే ఉందనుకున్నాం. మళ్ళీ అదే రాజావారు రాణివారు ఆ లాజిక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ పాత ఫస్ట్ సినిమా చూసినట్టు ఉంది. ఇంకా మనోడు మెచ్యూర్ అయిన సినిమాలా లేదు. మనోడిని ఎలా ఒప్పించారు? కలితే ఏం ఏముంటుంది బ్రో, అన్నీ ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడ్ స్టోరీ ఎవ్రీ స్టెప్. బట్ హీరోయిన్కి స్కోప్ ఎక్కువ ఇచ్చారు. అది నాకు తెలిసి ఆ ఫ్యాన్స్కి బాగుంటుంది. హీరోయిన్కి చాలా స్పేస్ ఉంది. మ్యూజిక్ ఓకే నడుస్తుంది అంతే. అంటే పర్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి అంటే మనకి మంచిగా గుర్తుండి బయటకు వచ్చి ట్యూన్ చేసుకునేంత సాంగ్స్ ఏమి ఏం కనపడలేదు. చాలా బాగుంటుంది. కానీ మనోడు కేర్యాంప్ చూసిన తర్వాత ఇది ఎందుకో కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. హైలైట్స్ అంటే అన్నీ సర్ప్రైజెస్ ఏం లేవు, సేమ్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అంతే. అదే బేబీకే సేమ్ సీక్వల్ అనుకోండి. ఇంకా ఇదో టైట్ అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో నేను అది. కానీ ఇంకా డిజర్వ్ బెటర్. మనోడు ఎవరు కిరణ్ అబ్బరావుకి అయితే ఇంకా మంచి వేరే స్టోరీలో వస్తే బాగుండు కేర్యాంప్ కన్నా. సో నిజంగా పిండేశాడు బ్రో. ఆ ఇంటర్వల్ బ్లాక్ సగం ఏడిస్తే క్లైమాక్స్ అసలు రెండు వైపులా ఏడిపించారని చెప్పుకోవచ్చు. ఇద్దరు యాక్టింగ్ అసలు నువ్వు ఎక్కువ ఏడిపిస్తావు నేను ఎక్కువ ఏడిపిస్తాను ఆ లెవెల్లో ఏడిపించారు. కానీ మూవీ విషయానికి వస్తే మంచి బీజిఎం అయినా సాంగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనం ఏదైతే వింటేజ్ మన మనుషులు మనం చెప్పుకుంటామో ఒక మెలోడీస్ వాటికైనా సరే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఇద్దరు మధ్య కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీ అయినా ఇద్దరు యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. సినిమా ఎంత బాగున్నా సరే ఆ మూవీలో చెప్తాను ఎందుకు చెన్నై వచ్చామని చెప్పి, తెలుగులో యాక్సెప్ట్ చేయాలని చెప్పి. ఇక్కడ అసలు ఆ క్లైమాక్స్ తెలుగులో ఎవడు యాక్సెప్ట్ చేయడు, యాక్సెప్ట్ చేయకూడదు కూడా. అలాంటి క్లైమాక్స్ అది. సినిమాలో అబ్బాయి గెలిచాడా అమ్మాయి గెలిచిందా, లవ్ గెలిచిందా? ఎస్కేఎన్ గెలిచాడు. అలాంటి తుప్ప క్లైమాక్స్ తెలుగు సినిమాలో పెట్టొద్దు. మీరు కావాలంటే ఇంకా వేరే లాంగ్వేజ్లో పెట్టుకుని డబ్బింగ్ చేసుకుని తప్ప తెలుగులో అయితే పెట్టద్దు. ఆ క్లైమాక్స్ అసలు బాగాలేదు, ఎవడు యాక్సెప్ట్ చేయడు, యాక్సెప్ట్ చేయకూడదు కూడా. బ్రో ఎలా ఉందండి చెన్నై లవ్ స్టోరీ? నాకు చాలా నచ్చింది అన్న సినిమా. అంటే నేను క్యారెక్టర్స్ని ఫీల్ అయ్యా. నేను అక్కడ ఉన్న యాక్టర్స్ కిరణ్ అబ్బవరం గారిని, గౌరీ శ్రీప్రియ గారిని వీళ్ళని చూడలేదు, త్రిగుణ్ గారిని వీళ్ళని చూడలేదు. నేను పెర్ఫార్మెన్సెస్ చూసా. నేను అక్కడ ఉండి వాళ్ళ లవ్ స్టోరీ నాకు కళ్ళు ఎదురకుండా చూసిన ఫీల్ కలిగింది. అంటే ఒకప్పుడు 7G బృందావన్ కాలనీ చూస్తే సేమ్ ఇదే ఫీల్ వచ్చింది కదా. అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం అనిపించింది నాకైతే. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్, కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్, లాస్ట్ 15 minutes ఆయన టేక్ ఓవర్ చేస్తారు, ఎమోషన్ పండిస్తారు. నిజంగా కిరణ్ అబ్బవరం గారి నుంచి ఎమోషన్ పండుతుందా లేదా అని ఒక డౌట్ ఉండే, బట్ క్లియర్ అయింది. హీ కెన్ డూ ఎమోషనల్ క్యారెక్టర్స్ టూ. అంటే ఇంత ఎమోషన్ ఆయన ఎప్పుడు చేయలే. అండ్ గౌరీ శ్రీప్రియ గారు షీ డిడ్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం. అసలు సెకండ్ హాఫ్ ఎత్తుకోవడమే గ్రేవ్యార్డ్ సీన్ దగ్గర నుంచి అసలు ఒక రేంజ్లో తీసుకెళ్లారు ఆవిడ సినిమాని. ఆవిడ భుజాల మీద మోసినట్టు అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో అది కిరణ్ అబ్బవరం గారు టేక్ ఓవర్ చేశారు. అండ్ త్రిగుణ్ గారు ఉన్నంతసేపు కూడా హీ డిడ్ ద బెస్ట్. అంటే చాలా సూదింగ్ పెర్ఫార్మెన్స్ ఆయనది కూడా. వీళ్ళు తక్కువ చేశారు వీళ్ళు ఎక్కువ చేశారు అని చెప్పడానికి లేదు. ది బెస్ట్ ఫిలిం విత్ ఆల్ ద ప్రాపర్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ప్రాపర్ యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిలే బేబీ ఒక టైప్ ట్రయాంగిల్ అయితే చెన్నై లవ్ స్టోరీ ఇంకో టైప్ లవ్ స్టోరీ. అంటే ఆర్యాలా కాదు ఇది, లైక్ అంతే. బేబీ 2 కూడా ఎస్ బేబీ 2 అనుకుందాం, బట్ బేబీలాగా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్ట్. అంటే ఎస్కేఎన్ గారు కల్ట్ ఇవ్వడంలో రెడీగా ఉంటారు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టైప్ అనమాట. సో చూడండి, అంటే మేము చెప్తే లీక్స్ లాగా ఉంటుందేమో. సో డైరెక్ట్గా స్క్రీన్ మీద యూల్ ఎంజాయ్ ఇట్. ఖచ్చితంగా అయితే మీరు ఫీల్ అవుతారు, నవ్వుతారు, ఎంటర్టైన్ అవుతారు, ఏడుస్తారు. అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసామన్న ఫీల్తో బయటకు వస్తారు. శర్మ గారి మ్యూజిక్, మెలోడీ బ్రహ్మ ఆయన గురించి చెప్పేటంతరం కాదు. సో బెస్ట్ మ్యూజిక్ వాజ్ గివెన్ బై హిమ్. అండ్ సాంగ్స్ అంటే ఎలా ఉంటాయి, ఆ సాంగ్స్ ఎలా ఉంటుంది అనుకున్నాం. ప్రతి సాంగ్ కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తాం, ప్రతి మ్యూజిక్ సీనే ఎంజాయ్ చేస్తాం. సో పక్కా సూట్ అయింది, ఎమోషనల్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఓవరాల్ థియేటర్లో నేను మంచి సినిమా చూశానని ఫీల్ వచ్చింది.
యాక్టింగ్ ఆన్ పాయింట్, చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. యా, నాకైతే హిట్గానే అనిపించింది. లైక్ ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. ఎవరు యాక్టింగ్ బాగా డామినేట్ చేశారండి? హీరోయిన్ ఎక్కువ నచ్చింది నాకు. హీరోలు కూడా ఆబ్వియస్లీ కిరణ్ అబ్బవరం ఈజ్ ఎ గుడ్ యాక్టర్ కదా. అంటే నార్మల్ లవ్ స్టోరీయా, కల్ట్ క్లాసిక్? కల్ట్ క్లాసిక్ అని చెప్తా. అంటే లైక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఆల్. లైక్ హోల్ అంటే సినిమా మూవింగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎమోషన్స్ని క్యారీ చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 3.5 to 4 ఇన్ బిట్వీన్. పడతావు కింద పడతావు. సినిమా చూస్తుంటే చాలా కన్నీళ్ళు ఆక్కంటోనేమో అంత ఎమోషన్. అందరూ ఫ్యామిలీతో చూడాలి. కానీ మన ప్రేమికులకి ప్రేమ కల్పించే సినిమా అండి ఇది. చాలా 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 బాగుంది. అబ్బా సూపర్ అండి. ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఆగట్లేదంటే సినిమా చూసిగా అంటే అబ్బా సినిమా మొత్తం ఏడిపోస్తుందండి. సినిమా ప్రేమ గెలిచింది. లాస్ట్ కి ప్రేమే గెలుస్తుంది. ప్రేమే గెలుస్తుందండి. ప్రేమే గెలుస్తుంది. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ అంటే ఆ ఎమోషనల్ నరాలు ఎలా చూస్తుంటే నెక్కబడి చేసి ఎంటికలన్నీ నరాలు నెక్కబడి చేస్తానండి. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లైమాక్స్ చూస్తుంటే తట్టుకోలేకపోతాను. ఏదన్నా చెన్నై లవ్ స్టోరీ చెన్నైలో తీసిన నా సినిమా చాలా బాగుంది. సో నాకైతే మంచి నచ్చింది. తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం హిట్ కొట్టింది అనుకున్నా. సో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సెస్ రాదన్నారు, కానీ ఇందులో మస్తు ఎమోషన్ క్యారీ చేసింది అమ్మాయి. ఇంకో కిరణ్ అబ్బవరానికి అయితే మంచి హిట్ పడింది అన్న అనేసి చెప్పుకోవచ్చు అన్న. ఏడిపించాడు క్లైమాక్స్. అంటే ఇప్పుడు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడన్న. మస్తు అనిపించింది. ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. లాస్ట్కి వచ్చేసి సూర్యవంశీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. ఇప్పుడు సూర్యవంశీ వచ్చి మొత్తం కొట్టేస్తాడు ఈ స్కోరు. లాస్ట్లో 3 బాల్లో 30 కొట్టాలన్న టైంకి మహేంద్ర సింగ్ ధోని వస్తాడన్న. అప్పుడు 30 కొట్టలేకపోతాడన్న. అప్పుడు ధోని అవుట్ అయిపోతాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్న సినిమా ఏ రేంజ్లో ఉందో. క్లైమాక్స్ సినిమా లాస్ట్ క్లైమాక్స్ బాగుంది, కానీ మధ్యలో కొన్ని సిల్లి పెట్టేశాడు. అది కొంచెం నచ్చలే అన్న. కానీ సినిమా ఓవరాల్గా అయితే మంచి హిట్ పడింది. సో మంచి సినిమా అనేసి అనుకుంటున్నాను. నేను ఒక 300 పెట్టి 250 రూపాయలు పెట్టినా. GST అని కలుపుకొని 300 అయినాయి. మంచి న్యాయం చేసినా, కానీ కొంచెం సిల్లి పెట్టేసి ఆగం పట్టించు. సినిమా మాత్రం బాగుందన్న. అంటే 100% లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇంకోటి అసలు ఇంటర్వెల్ సీనే ఒక క్లైమాక్స్ అన్న. నాకైతే ఇంటర్వెల్ సీన్ వరకు అయితే మాత్రం సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఇక్కడ ఎత్తుకున్న హీరోయిన్ ఇద్దరిని లాస్ట్కి వచ్చేసి కొంచెం కింద పడేసి అనిపించింది. కానీ మళ్ళీ ఎంత లేపాలన్నా అది లేస్తలేదు. లేను అంటే కొంచెం లేపాలని చూసిరు వాళ్ళు అని అది పైకి లేగలే సినిమా. అంటే ఇక ఆ కనెక్టివిటీ అనేది టచ్ కాలే బ్రో. అంటే ఒకసారి మనం ఎమోషన్ కనెక్ట్ అయిన తర్వాత మూవీలో ఆ ఎమోషన్ని క్యారీ చేయాలి. మరి ఎలా క్యారీ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదా మరి టైం చూసినప్పుడు ఎడిటింగ్లో. రొమాన్స్ ఏం లేదన్న. రొమాన్సే ఆ సినిమానే పెద్ద రొమాన్స్. చూస్తే మస్తు ఏడుపు వస్తుంది. కానీ మధ్యలో లైన్ మిస్ అయిందన్న. ఆ లైనే నేను డైజెస్ట్ చేయలేకపోతున్నా. ఇక ఫైట్లు పాటలు ఏమైనా కుక్కలతో ఫైట్ అంటే నాకు నచ్చలే బ్రో. మొత్తానికి నచ్చలే అన్న. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ కానీ లేదంటే ఇంటర్వల్ సీన్ అయితే 10 నిమిషాలు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి తర్వాత వస్తారనమాట. షాక్లో ఉంటారు. ఇంకా 10 నిమిషాలు ఇంటర్వల్ ట్విస్ట్గా అయితే ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే కొంచెం రొటీన్ వేలో కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్లారు. అది కొంచెం స్లో చేసిందని అనిపించింది నాకైతే మాత్రం. బట్ మళ్ళీ క్లైమాక్స్ ఓకే అనిపించింది. ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ నిజంగా మాయ చేసిందని చెప్పాలన్న. నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. సాంగ్స్లో కానీ ఎమోషన్ సీన్స్లో కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. లవ్ స్టోరీ అనుకోవచ్చా, కల్ట్ క్లాసిక్ అన్న? కల్ట్ అనేది పక్కన పెట్టేసి ఒక మంచి లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ ట్రై చేశారు. అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. గౌరీ గారి యాక్టింగ్, హీరో గారి యాక్టింగ్ నిజంగా ఎవరి యాక్టింగ్ మనం గుర్తుపెట్టుకోం, కానీ గౌరీ గారి యాక్టింగ్ నిజంగా ఫిదా అయిపోతాం సినిమాలో. సో ఓవరాల్గా నా వరకు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండ్ సూపర్. ఇంటర్వల్ ట్విస్ట్గా మనం ఎంత డబ్బులు పెట్టినా వర్త్ అన్నమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం స్లో చేసిన ఫీల్ అయితే వచ్చింది. ఇది నా ఫీలింగ్ మాత్రం. సో ఓవరాల్గా అయితే ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న చెన్నై లవ్ స్టోరీ.